చార్మింగ్ గర్ల్ చార్మి పరిశ్రమలో టాప్ హీరోయిన్గా ఎదగాలని ఎన్నెన్నో కలలు కన్న టైం కలిసి రాలేదు. గతేడాది జ్యోతిలక్ష్మి సినిమాతో ఓ రేంజ్లో భారీగా అందాలను ఆరబోసింది. అయినా ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆమె కెరీర్ టర్న్ అవ్వలేదు. తర్వాత టాలీవుడ్లో ఓ స్టార్ డైరెక్టర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, అతని పర్సనల్ లైఫ్లో కూడా ఎంట్రీ ఇచ్చి అతని ఫ్యామిలీలో కలతలు రేపిందని కూడా పుకార్లు వినిపించాయి. అయితే ఆ తరువాత సదరు డైరెక్టర్ చార్మిని పక్కకు పెట్టేయడంతో ఆమె ఇప్పుడు ఒంటరి అయిపోయింది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి వరుడు కావాలో తెలియజేసింది. నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, నాకు తోడు అవసరమని నేను ఫీల్ అయినప్పుడు, నా మనసుకు నచ్చేవాడు దేవుడు మనకు రాసి పెట్టినవాడు. నా కోస్టార్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, అసలు ఇండస్ట్రీకి సంబంధం లేనివాడు కూడా కావచ్చు. నాకు తగినవాడు, నా మనసు దోచినవాడే నా వరుడు అవుతాడని చార్మి చెప్పింది. మొత్తానికి 3.5 వయసుకు చేరుకోవడంతో ఇటు అవకాశాలు లేక అటు ఎఫ్ఐఆర్స్ కూడా కలిసి రాకపోవడంతో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని, సెటిల్ అవ్వాలన్న కోరిక ఆమెలో బలంగా ఉందని ఆమె మాటలో తెలుస్తుంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.